లేదు మేడం. మొన్ననే నేను గుంటూరులో మన కస్టమర్ ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. ఆయన ఏమంటారంటే, అన్నా ఈ మధ్య పెట్రోల్ ఖర్చులు అసలు భరించలేకపోతున్నాను అని చెప్పి. చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ అనే కదా అది. అవును. అందుకే ఏకంగా 2 లక్షలు పెట్టి ఒక కొత్త ఈవీ స్కూటర్ కొన్నాను అన్నాడు. ఓహో, నైస్. ఇక పెట్రోల్ బంక్కి వెళ్లే పని తప్పింది కదా సంబరపడే లోపు ఈ నెల కరెంటు బిల్లు చూసి గుండె ఆగిపోయేలా ఉందన్నాడు. అంటే మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఇంకో ప్రాబ్లం వచ్చి మీద పడింది అని చాలా కంగారు పడిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే అసలు సమస్య వస్తుందన్నా. మ్మ్. మన వాళ్ళు ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కొత్త టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్నారు. దానికి నేను వ్యతిరేకం కాదు. కానీ దానికి కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అంటే ఆ ఎనర్జీ ఎక్కడ్నించొస్తుంది అనే దాని గురించి ఆలోచించడం లేదు. కరెక్ట్. ఆ ఎనర్జీ సోర్స్ గురించి మర్చిపోతున్నారు. అవును. అందుకే కదా మనం ఈ డీప్ డైవ్లో అసలు ఈ డేటా అంతా ఎనలైజ్ చేస్తున్నాం. రాబోయే 10 ఏళ్లను ఏపీలో ఎనర్జీ డిమాండ్ ఎలా ఉండబోతోంది, దానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అనేది ప్రాక్టికల్గా చూడాలి. రైట్. ఎందుకంటే ఒక 5 ఏళ్ల క్రితం డేటా చూసుకుంటే మన రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఇళ్లల్లో కరెంటు బిల్లు మహా అయితే ఒక 800 లేదా 1000 రూపాయలొచ్చేది. అప్పట్లో అంతే ఉండేది. అవును, వాడకం అదే ఉంది, ఇంట్లో మనుషులు అదే ఉన్నారు, ఆ 4 ఫ్యాన్లు లైట్లు అవే. కానీ ఇప్పుడు అదే ఇంటికి చూస్తే 1800 నుంచి 2500 దాకా వస్తోంది. విజయవాడ, గుంటూరు, కర్నూలు ఇలా ఎక్కడ చూసినా, ముఖ్యంగా కోస్టల్ ఏరియాలో ఈ బిల్లులు చూసి జనాలు బెంబేలెత్తిపోతున్నారు మేడం. అంటే ఇది టెంపరరీ అని చాలామంది అనుకుంటారన్నా. "మ్మ్, అదే కదా, వచ్చే నెల తగ్గుతుందేమో అని." ఎగ్జాక్ట్లీ. ఈ నెల ఏదో వాడకం ఎక్కువైంది, లేదంటే సర్చార్జ్ పడింది, వచ్చే నెల తగ్గిపోతుందిలే అని సర్ది చెప్పుకుంటారు. కానీ రిపోర్ట్స్ చూస్తే వాస్తవం అది కాదు. ఈ ఎలక్ట్రిసిటీ టారిఫ్స్ పెరగడం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే. ఎందుకంటారు? ఎందుకంటే దాని వెనుకున్న ఎకనామిక్ మెకానిజం మనం అర్థం చేసుకోవాలి. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. పాతబడిన గ్రిడ్స్ని అప్గ్రేడ్ చెయ్యాలి, కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్ వెయ్యాలి. రైట్. మెయింటెనెన్స్ కాస్ట్స్ ఉంటాయి. అవును. దానికి తోడు ఇంకో పక్క పవర్ జనరేషన్కి వాడే ఇంధన ఖర్చులు, అంటే బొగ్గుగాని న్యాచురల్ గ్యాస్ కానీ, వాటి గ్లోబల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఈ లోడ్ అంతా చివరికి ఎండ్ కన్జ్యూమర్ పైనే పడుతుంది. అంటే మనం వాడుకునే ప్రతి యూనిట్ వెనుక ఇంత గ్లోబల్ సప్లై చైన్ ఉందంటారా? ఖచ్చితంగా. కానీ మేడం, వినడానికి లాజికల్గానే ఉన్నా మన మిడిల్ క్లాస్ కస్టమర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది చాలా కష్టం కదా. జీతాలు ఆరెంజ్లో పెరగట్లేదు, కాని ఖర్చులు మాత్రం ఆకాశాన్నంటున్నాయి. ఈ పెరుగుదల ఇలాగే కంటిన్యూ అయితే ఒక సామాన్య కుటుంబం ఆ బిల్లులు ఎలా గడుతుంది? అన్నా, ఇక్కడ నేనొక్క విషయం యాడ్ చేయనా? డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దీనికున్న ఒకే ఒక పర్మనెంట్ సొల్యూషన్ సోలార్. సోలార్. సోలార్ అనగానే కేవలం పర్యావరణాన్ని కాపాడటమనో లేక నెలకు 200 మిగులుతుంది అనో అనుకుంటారు. కానీ సోలార్ సిస్టమ్ వేసుకోవటం ద్వారా అసలు ఎకనామిక్స్లో ఏం జరుగుతుందంటే, వన్ కెన్ లాక్ దేర్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ పర్మనెంట్లీ. కాస్ట్ని లాక్ చేయడం అంటే ఒకసారి ఇంటి మీద ప్యానెల్స్ పెట్టుకుంటే రాబోయే 25 ఏళ్ల పాటు కరెంట్ యూనిట్ రేటుని మనం ఫ్రీజ్ చేసినట్టు. బయట గవర్నమెంట్ యూనిట్ 10 రూపాయలే చేసినా, 15 రూపాయలే చేసినా మనకసలు అనవసరం కదా. వావ్! యూనిట్ రేట్తో సంబంధం లేకుండా పోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. కానీ ఈ బిల్లుల భయం అనేది కేవలం ఆ ఫ్యాన్లు, లైట్ల వల్ల మాత్రమే రావడం లేదు కదా. ఇందాక నేను చెప్పిన గుంటూరు కస్టమర్ స్టోరీలో లాగా అసలు ప్రతి ఇంట్లో కరెంటు వాడకం ఊహించని రేంజ్లో పెరగబోతోంది అని రీసెర్చ్ చెప్తోంది. అవును, ఆ డైనామిక్ పూర్తిగా మారిపోతోంది. ఇప్పుడు ఏపీ రోడ్ల మీద చూడండి, ఓలా, ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేటక్, ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ 2 వీలర్సే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు 100లో ఒకటుండేది, ఇప్పుడు 10లో 4 అవే ఉంటున్నాయి. అవునన్నా, మనం ఎగ్జాక్ట్ నంబర్స్ మాట్లాడుకుందాం ఇక్కడ. జనాలకు బయట కనిపించని లెక్కలివి. చెప్పండి. ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రోజు ఛార్జ్ చేసుకుంటే కనీసం నెలకు 400 నుంచి 600 రూపాయల అదనపు భారం పడుతోంది కరెంటు బిల్లు మీద. ఒక ఇంట్లో నాన్నకో బండి, కాలేజీకి వెళ్లే కొడుక్కో బండి అంటే 2 స్కూటర్లుంటాయి. మినిమం 1000 రూపాయలు దాటుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. దరిదాపు 1000 నుంచి 1200 రూపాయలు కేవలం 2 వీలర్స్ ఛార్జింగ్కే పోతుంది. పైగా ఇప్పుడు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కార్లు కూడా ఈవీకి మార్చేస్తున్నారు. టాటా నెక్సాన్ ఈవీ అనో లేక టాటా పంచ్ ఈవీ అనో తీసుకుంటున్నారు. అవును, చాలా కామన్ అయిపోయింది. రోడ్ల మీద గ్రీన్ నంబర్ ప్లేట్లు ఎక్కువైపోయాయి. పెట్రోల్ బంక్ వైపు వెళ్లే పనే లేదు, సైలెంట్గా వెళ్ళిపోవచ్చు అని చాలా సంబరపడుతున్నారు. కానీ ఇక్కడ నేను ఫీల్డ్లో చూస్తున్న ప్రాబ్లం ఏంటంటే,
ఈవీకి ఛార్జింగ్ పెట్టడం అంటే జస్ట్ మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టినట్టు కాదు. అస్సలు కాదు. ఇంట్లో ఒకేసారి 4 ఏసీలు ఆన్ చేసి వదిలేస్తే మీటర్ ఎంత వేగంగా పరిగెడుతుందో ఈ కార్ని ప్లగ్కి పెడితే మీటర్ అంతకంటే వేగంగా తిరుగుతుంది. ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎ జైంట్ ఇన్విజిబుల్ అప్లయన్స్ రన్నింగ్ ఆల్ నైట్. అది కరెక్ట్ అనాలజీ అన్న. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే బిల్ చూస్తే నిజంగానే షాక్ కొడుతుంది. ఒక ఎలక్ట్రిక్ కారు ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్సాన్ లాంటి తీసుకుంటే ఒక ఫుల్ ఛార్జ్కి దాదాపు 30 కిలోవాట్స్ బ్యాటరీ ఉంటుంది. అంటే 30 యూనిట్లు. అవును, 30 యూనిట్ల కరెంట్ అన్నమాట. సగటున ఒక రోజు వాడి రాత్రికి ఛార్జింగ్ పెడితే 15 నుంచి 20 యూనిట్లు పీల్చేస్తోంది. మన ప్రస్తుత టారిఫ్స్ ప్రకారం చూసుకుంటే ఒక యూనిట్కి యావరేజ్గా వేసుకున్నా రోజుకి 90 నుంచి 120 రూపాయలు కేవలం ఛార్జింగ్కే అవుతోంది. మై గాడ్, అంటే నెలకు 2700 నుంచి 3600 రూపాయలు కేవలం ఆ కారు ఛార్జింగ్కే కట్టాలి. పెట్రోల్ డబ్బులు సేవ్ చేస్తున్నామనుకుంటారు, కానీ దాన్ని పవర్ బిల్లు రూపంలో కట్టేస్తున్నారు. వింటుంటే ఇది పవర్ బిల్ లాగా లేదు మేడం, ఒక మినీ ఈఎంఐ లాగా తయారైందన్నమాట. పైగా రాబోయే 2-3 ఏళ్లలో పరిస్థితి ఇంకా మారిపోతుంది. పిల్లలు ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బైక్స్ అడుగుతారు. అవును, తప్పదు. మనం జస్ట్ ఒక బండి కొని తెచ్చేసుకుంటే సరిపోదు. ఆ బండికి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించాలి. కానీ మేడం, ఇక్కడ ఒక డౌట్. అడరండి. పగలు మన వాళ్ళు బండి తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారు, రాత్రి ఇంటికి వచ్చాక ఛార్జింగ్ పెడతారు. కానీ సోలార్ ప్యానెల్స్ పగలు గదా కరెంట్ ప్రొడ్యూస్ చేసేది, మరి రాత్రిపూట ఛార్జింగ్కి ఈ సోలార్ ఎలా పనికొస్తుంది? మంచి టెక్నికల్ క్వశ్చన్ అడిగారన్నా. ఇక్కడే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది గేమ్ చేంజర్ అవుతుంది. సోలార్ పవర్ని హైబ్రిడ్ ఇన్వర్టర్తో మరియు లిథియం బ్యాటరీలతో ఎలా సింక్ చేస్తారంటే, ఒకసారి ఆ ప్రాసెస్ చెప్పండి. ఆ హైబ్రిడ్ ఇన్వర్టర్ అనేది ఒక స్మార్ట్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. పగలు ప్యానెల్స్ జనరేట్ చేసే పవర్ని ముందు ఇంటి అవసరాలకు పంపిస్తుంది. మిగిలిన పవర్తో ఆటోమేటిక్గా లిథియం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఓకే, బ్యాటరీ స్టోరేజ్. రైట్. రాత్రిపూట ఎప్పుడైతే మనం కారు గాని బైక్ గాని కనెక్ట్ చేస్తామో అప్పుడు ఆ స్టోర్ అయిన పవర్ని ఇన్వర్టర్ ఆటోమేటిక్గా ఈవీకిస్తుంది. ఇక్కడ పవర్ గ్రిడ్ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. గ్రేట్. అంటే కరెంటు పోయినా ప్రాబ్లం లేదు. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ స్విచ్ ఓవర్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే గ్రిడ్ పవర్ నుంచి బ్యాటరీ పవర్కి మారేటప్పుడు ఇంట్లో కనీసం ఫ్యాన్ కూడా ఆగి మళ్ళీ తిరగదు. దట్ మేక్ సెన్స్. అంటే పగలు సూర్యుడిస్తాడు, దాన్ని దాచుకుని రాత్రి బండికి వాడుకుంటాం. గ్రేట్ మెకానిజం. అయితే ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి బయటపడటం అనేది కేవలం రోడ్ల మీద జరగట్లేదు మేడం. అవును. మనం అనలైజ్ చేస్తున్న రిపోర్ట్స్ చూస్తే ఎగ్జాక్ట్గా ఇదే క్రైసిస్ మన వంటగదిలో కూడా జరుగుతోంది కదా. ఇన్నాళ్ళు వంట గ్యాస్ అనేది ఒక సపరేట్ బడ్జెట్ లాగా ఉండేది. కరెంటు బిల్లుకి వంటకి సంబంధం లేదనుకునేవాళ్లం. కరెక్ట్. రెండు వేరువేరు ఎంటిటీస్ లాగా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్ రేట్లు 900 నుంచి 1100 రూపాయల మధ్యలో ఊగిసలాడుతున్నాయి. జాయింట్ ఫ్యామిలీస్కి 2200 నుంచి 3300 రూపాయలు కేవలం వంట గ్యాస్కే పోతోంది. అవును అన్నా, ఇక్కడ మనం ఒక లాజికల్ ఫ్యాక్ట్ని అబ్జర్వ్ చేయాలి. గ్యాస్ రేట్లు పెరగడం అనేది కేవలం లోకల్ ఇష్యూ కాదు. ఇదంతా గ్లోబల్ గ్యాస్ సప్లై చైన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ మీద మనం డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఎక్కడో ఒక దేశంలో యుద్ధం జరిగినా లేదా షిప్పింగ్ రూట్స్లో ఇబ్బంది వచ్చినా ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా మన వంటింట్లో ఉండే సిలిండర్ రేటు మీద పడుతుంది. కరెక్ట్. ఆ కంట్రోల్ మన చేతిలో లేదు. అవును. భవిష్యత్తులో ఈ రేట్లు తగ్గుతాయనే గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా జనాలు ఎలక్ట్రిక్ కుకింగ్ అంటే ఇండక్షన్ స్టవ్ల వైపు మళ్లుతున్నారు. అవును, ఈ మధ్య చాలా ఇళ్లలో చూస్తున్నాను. ఇండక్షన్ వాడకం బాగా పెరిగింది. టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి ఇండక్షన్ మీద వంట ఫాస్ట్గా అయిపోతుంది. పైగా సిలిండర్ బుక్ చేసి వాడి కోసం వెయిట్ చేసే టెన్షన్ లేదు. ఎగ్జాక్ట్లీ. కన్వీనియన్స్ ఎక్కువ. కానీ మళ్ళీ అదే ప్రాబ్లం కదా. గ్యాస్ ప్రాబ్లం సాల్వ్ చేశామని సంబరపడేలోపు ఆ ఇండక్షన్ వాడటం వల్ల మళ్ళీ కరెంటు మీటర్ గిర్రున్న తిరుగుతుంది కదా. కరెక్ట్ పాయింట్ అన్నా. ఎందుకంటే గ్యాస్ నుంచి ఇండక్షన్కి షిఫ్ట్ అయితే యావరేజ్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలకు ఒక 60 నుంచి 90 యూనిట్ల కరెంట్ అదనంగా కాలుతుంది. అది వాస్తవం. 90 యూనిట్లు అంటే బిల్లు బాగానే పెరుగుతుంది. అవును, కానీ ఇక్కడ మనం డాట్స్ కనెక్ట్ చేయాలి. అదే ఇంట్లో గనక ఒక ప్రాపర్ సోలార్ ప్లాంట్ ఉంటే ఆ 90 యూనిట్లు ఉచితంగా ప్రొడ్యూస్ అవుతాయి. ఓహో. అంటే గ్యాస్ సిలిండర్తో పని లేదు, ఇండక్షన్ వాడినా కరెంటు బిల్లు రాదు. ఇన్ షార్ట్, వంటకయ్యే ఖర్చు లైఫ్ టైం ఫ్రీ అయినట్టే. ఇది వినడానికి సిటీ వాళ్ళకి ఎంత బావుందో, పల్లెటూళ్ళలో ఉన్నవాళ్లకి ఇది నిజంగా అంతకంటే పెద్ద రిలీఫ్ మేడం. ఖచ్చితంగా. 15 ఏళ్లుగా ఫీల్డ్లో ఉంటున్నాం కదా.
ఎన్నో ఊళ్లలో ఇన్స్టలేషన్స్ చూశాం. కట్టెల పొయ్యి వాడలేక, గ్యాస్ ఏమో టైంకి డెలివరీ అవ్వక, రూరల్ ఏరియాల్లో జనాలు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. అటువంటి చోట్ల ఈ ఎలక్ట్రిక్ కుకింగ్ కనెక్ట్ విత్ సోలార్ అనేది చాలా ప్రాక్టికల్ సొల్యూషన్ అనిపిస్తుంది. అసలు ఎంటైర్ కంట్రీ వెళ్తున్న డైరెక్షన్ అదే అన్నా. న్యూస్లో మనం డీకార్బనైజేషన్ అని రకరకాల పెద్ద పదాలు వింటుంటాం కదా. అవును. కానీ ప్రాక్టికల్గా ఒక సామాన్యుడి ఇంట్లో జరిగేదిదే. సూర్యరశ్మితో వంట వండుకోవడం, గ్రిడ్తో సంబంధం లేకుండా, గ్యాస్ ఏజెన్సీతో సంబంధం లేకుండా, ఎవరికి వారే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవడం. దిస్ ఈజ్ ట్రూ ఎనర్జీ ఇండిపెండెన్స్. సూపర్ పాయింట్ మేడం. సరే, వంటగదిలోని వేడి గురించి ఎలాగూ మాట్లాడాం కాబట్టి ఇక్కడి నుంచి మనం ఒకేసారి బయట వాతావరణం గురించి కూడా చూడాలి. పీపుల్ ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ వన్ కైండ్ ఆఫ్ హీట్ అండ్ రన్నింగ్ ఇంటూ అనదర్. యా, వాతావరణం బాగా మారిపోయింది. మన ఏపీలో ఎండాకాలం ఎలా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. విజయవాడ, నెల్లూరు, ప్రకాశం లాంటి చోట్లయితే సమ్మర్లో అసలు తట్టుకోలేకపోతున్నాం. అవును, క్లైమేట్ డేటా చాలా స్పష్టంగా చెప్తోంది కదా అన్నా. సమ్మర్స్ ఆర్ గెటింగ్ హాటర్. ఒకప్పుడు ఏసీ అనేది గెస్ట్లొచ్చినప్పుడు వేసే లగ్జరీ ఐటంలా ఉండేది. కరెక్ట్, ఏదో కాసేపు వేసి ఆపేసేవాళ్లు. కానీ ఇప్పుడు అపార్ట్మెంట్లలో అయితే కాంక్రీట్ జంగల్స్లా మారిపోయి, వెంటిలేషన్ లేక పగలు రాత్రి అని తేడా లేకుండా ఏసీలు ఆన్లోనే ఉంటున్నాయి. డేటా ప్రకారం ఒక 1.5 టన్ ఏసీ రోజుకి 8 గంటలు వాడితేనే నెలకు 300 యూనిట్లు ఈజీగా క్రాస్ అయిపోతుంది. 300 యూనిట్లా? ఒక్క ఏసీకేనా? అవును, అదే ఇంట్లో 2 ఏసీలుంటే 600 యూనిట్లు. ఆటోమేటిక్గా స్లాబ్ రేట్లు మారిపోయి కరెంట్ బిల్లు 5,000, 6,000 వస్తోంది. ఏసీ వేసుకున్నా ఆ బిల్లుల వేడికి ఎవ్వరికీ ప్రశాంతత ఉండట్లేదు. ఆగండి మేడం, ఇక్కడొక ప్రాక్టికల్ డౌట్. వినడానికి బాగానే ఉంది, ఎండ పెరిగితే సోలార్ పెట్టుకోవచ్చు, ఏసీకి సరిపోతుంది అంటారు. కాని మేం ఫీల్డ్లో చూసేదేంటంటే, ఎండాకాలంలో టెంపరేచర్ 45 డిగ్రీలు దాటినప్పుడు ఆ మండుటెండకి ప్యానెల్స్ విపరీతంగా వేడెక్కిపోయి వాటి ఎఫిషియన్సీ పడిపోతుంది గదా. వ్యాలిడ్ డౌట్ ఇది. మరి అలాంటప్పుడు పవర్ జనరేషన్ తగ్గిపోయి ఈ ఏసీల లోడ్ని ఎలా మోస్తుందా సిస్టమ్? దాట్స్ ఏ బ్రిలియంట్ క్వశ్చన్ అన్నా. పాతతరం ప్యానెల్స్లో ఎగ్జాక్ట్గా అదే జరిగేది. టెంపరేచర్ పెరిగే కొద్దీ వాటి పర్ఫార్మెన్స్ డ్రాప్ అయ్యేది. కానీ ఇప్పుడు మనం వాడుతున్న అడ్వాన్స్డ్ టాప్కాన్ ప్యానెల్స్ గానీ, లేటెస్ట్ డీసీఆర్ ప్యానెల్స్లో గానీ ఆ ప్రాబ్లంని ఓవర్కమ్ చేశారు. ఓహో, అంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయ్యిందా? అవును. ముఖ్యంగా ఈ టీఓపీసీఎం బైఫేషియల్ టెక్నాలజీ అంటే, సింపుల్గా చెప్పాలంటే, ప్యానెల్ ముందు భాగం నుంచే కాకుండా ఆ ప్యానెల్ వెనుక భాగం నుంచి కూడా, అంటే కింద రూఫ్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యే ఎండని కూడా వడిసిపట్టి కరెంటుని జనరేట్ చేసే టెక్నాలజీ అన్నమాట. ఇది హై టెంపరేచర్స్లో కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తాయి. అంటే రెండు వైపులా జనరేషన్ ఉంటుందన్నమాట. సూపర్ అసలు. అవును. అండ్ ఇక్కడే ఒక ఫ్యాసినేటింగ్ థింగ్ జరుగుతుంది. దీన్ని నేను పర్ఫెక్ట్ అలైన్మెంట్ అంటాను. పర్ఫెక్ట్ అలైన్మెంట్ అంటే? ఏటీలో ఎండలు ఎప్పుడైతే పీక్ స్టేజ్లో ఉంటాయో, ఏసీల డిమాండ్ ఎప్పుడైతే హయ్యెస్ట్గా ఉంటుందో, ఎగ్జాక్ట్గా అదే టైంకి ఈ అడ్వాన్స్డ్ ప్యానెల్స్ పవర్ జనరేషన్ కూడా పీక్లో ఉంటుంది. ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ బ్రింగ్స్ ద సొల్యూషన్. వావ్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. బయట ఎండ పెరిగితే ఇంట్లో ఏసీ ఆన్ అవుతుంది. అదే ఎండ నుంచి దానికి కావాల్సిన కరెంటు ఫ్రీగా జనరేట్ అవుతుంది. ఈ న్యాచురల్ సింక్ని మించిన సిస్టమ్ మరొకటి లేదు. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ అనాలిసిస్ భలే ఉంది మేడం. వింటుంటే ఇదంతా ఒకప్పట్లాగా ఏదో 2 లైట్లు, ఫ్యాన్లు వేసుకుని కరెంటు బిల్లు తగ్గించుకుందామనే ఒక చిన్న సేవింగ్స్ ఆప్షన్లాగా లేదు. ఇది రాబోయే 25 ఏళ్ల కాలానికి ఒక పర్ఫెక్ట్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ లాగా ఉంది. డేటా ఎంత క్లియర్గా పిక్చర్ చూపిస్తోందంటే, భవిష్యత్తుకి సోలార్ లేకపోతే సర్వైవల్ చాలా కష్టమనిపిస్తుంది. ఖచ్చితంగా అన్నా. ఒక సోలార్ ప్లాంట్ని డిజైన్ చేసేటప్పుడు ఒక ఎక్స్పర్ట్గా మనం చూసేది కేవలం వచ్చే వారం బిల్లు మాత్రమే కాదు. ద బిగ్గర్ పిక్చర్ ఏంటంటే, ఈ సోలార్ ప్యానెల్స్ 25 ఏళ్ల పర్ఫార్మెన్స్ వారంటీతో వస్తాయి. అవును, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అది. ఎవరైనా 2025లో ఒక ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకుంటే 2050 వరకు వాళ్ల పవర్ రిక్వైర్మెంట్ సెక్యూర్ అయినట్టు. మనం మాట్లాడుకుంటున్న ఈ ఎలక్ట్రిసిటీ క్రైసిస్ అనేది ఏదో 5 ఏళ్ల తర్వాత రాబోయేది కాదు. ఇది ఆల్రెడీ మొదలైపోయింది. అవును, ఆల్రెడీ జనాలు ఫేస్ చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి, ప్రభుత్వ సబ్సిడీలు, అంటే ఆ పీఎం సూర్యఘర్ లాంటి స్కీమ్స్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ అన్నీ పోను మహా అయితే ఒక 4 నుంచి 6 ఏళ్లలో బ్రేక్ ఈవెన్, అంటే పే బ్యాక్ వచ్చేస్తుంది. మిగిలిన 19 నుంచి 21 ఏళ్లు ఆ సిస్టమ్ జనరేట్ చేసే ప్రతి యూనిట్ ఒక స్వచ్ఛమైన లాభం. ఇది వింటుంటే నాకొక రియల్ కస్టమర్ స్టోరీ గుర్తొస్తుంది.
మన జైవిక్ తరఫున ఒక 5 ఏళ్ల క్రితము కృష్ణా జిల్లాలో ఒక ఆయనకి నేను దగ్గరుండి సోలార్ ఇన్స్టాల్ చేశాను. ఆ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అప్పట్లో ఆయన ఏంటన్నా ఇంత ఖర్చు పెడుతున్నాం, ఇది వర్కౌట్ అవుతుందా అని కొంచెం భయపడుతూనే ఆన్ గ్రిడ్ ప్లాంట్ వేయించారు. మొన్ననే ఆయన వేరే పని మీద కాల్ చేసినప్పుడు చెప్తున్నాడు, అన్నా ఆ రోజు మీ మాట విని ప్లాంట్ వేయించాను. ఇప్పుడు మా పక్కింటి వాళ్లకి నెలకు 3000 4000 బిల్లులొస్తుంటే వాళ్లు లబోదిబోమంటున్నారు. పాపం. అవును. నేనేమో నిశ్చింతగా ఇంట్లో 2 ఏసీలు వేసుకుని మా అబ్బాయి తెచ్చిన కొత్త ఈవీ కార్ ఛార్జ్ చేసుకుంటున్నాను. నా బిల్లు 0. అసలా ప్రశాంతత వేరు అని చాలా గర్వంగా చెప్పారు. మనకు అసలైన సాటిస్ఫాక్షన్ ఇలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడే కదా మేడం. అవునన్నా, ఆ పీస్ ఆఫ్ మైండ్కే కదా మనం పనిచేసేది. ఒకసారి సోలార్ సిస్టమ్ పర్ఫెక్ట్గా అవసరాలకు తగ్గట్టుగా సెటప్ చేస్తే ఇక కరెంట్ రేట్లు పెరిగాయా, సిలిండర్ రేటు ఎంతుంది, పెట్రోల్ బంకు దగ్గర క్యూ ఎంతుంది అనే టెన్షన్స్ అన్నీ మర్చిపోవటమే. కానీ మేడం, ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లంని కూడా మనం అడ్రస్ చేయాలి కదా. అందరి ఇల్లు ఒకేలా ఉండవు. యా, దట్స్ ట్రూ. ఇప్పుడు నేను చెప్పిన కస్టమర్కి పెద్ద ఓపెన్ రూఫ్ ఉంది, ఎలాంటి చెట్ల నిండలేదు కాబట్టి సిస్టమ్ ఈజీగా వేసుకున్నాడు. కొందరు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లో ఉంటారు, కొందరికి పక్కన బిల్డింగ్స్ వల్ల నీడపడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, రూఫ్ కండిషన్స్ మారతాయి. ఒక్కో ఇంట్లో కరెంటు వాడకం ఒక్కోలా ఉంటుంది. యూట్యూబ్లో ఏవో వీడియోలు చూసేసి మాకింత పడుతుందేమో, ఈ మోడల్ సరిపోతుందేమో అని ఊహించుకోవడం కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ పాయింట్ అన్నా. ప్రతి ఇల్లు డిఫరెంట్. రూఫ్ సైజ్ వేరు, ప్రస్తుత కరెంటు వాడకం వేరు, రేపు కొనబోయే ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్ వేరు. ఇది 25 ఏళ్ల పెట్టుబడి కదా. అవును. దాన్ని ఎప్పుడూ ఊహాగానాల మీద వదిలేయకూడదు. పక్కాగా సైంటిఫిక్ టూల్స్తో అనలైజ్ చేయాలి, షాడో అనాలిసిస్ చేయాలి, రాబోయే 10 ఏళ్ల ఎనర్జీ రిక్వైర్మెంట్స్ని ముందుగానే క్యాల్క్యులేట్ చేయాలి. అందుకే మేడం, మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్న ఈ రాబోయే 10 ఏళ్ల డాటా చూశాక నాకనిపించే ఒకే ఒక విషయమేంటంటే, ద రియల్ క్వశ్చన్ ఈజ్ నాట్ వెదర్ వీ విల్ షిఫ్ట్ టు ఎలక్ట్రిక్. ఎందుకంటే ఆ షిఫ్ట్ ఆల్రెడీ మొదలైపోయింది. ఎవరికీ ఆప్షన్ లేదు. ఎగ్జాక్ట్లీ, అది ఇనెవిటబుల్. ఈ ఊహించుకునే కంటే మన జైవిక్ ఛానల్ పార్ట్నర్తో ఒకసారి కూర్చుని మాట్లాడితే వాళ్ళు మీ ఇంటికొచ్చి ప్రాక్టికల్గా ఆ మీటర్ రీడింగ్స్, ఆ షాడో ఏరియా లెక్కలన్నీ పక్కాగా వేసి చూపిస్తారు కదా. అవునన్నా, వాళ్ళకా క్లారిటీ వస్తే చాలు, డెసిజన్ వాళ్లకే వదిలేయచ్చు.